హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంటే ఏమిటి, యూజర్ అంటే ఏమిటి, రోల్ అంటే ఏమిటి మనం నేర్చుకుందాం. సో ఈ ప్రొఫైల్, యూజర్, రోల్ అంటే ఏమిటో నేర్చుకునే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. నేను ఈ క్లాస్ ఏదైతే చెప్తున్నానో ఇది చాలా బేసిక్ లెవెల్ క్లాస్ అండి. ఏంటి? బేసిక్ లెవెల్ క్లాస్. ఎవరికైతే కొంత నాలెడ్జ్ సేల్స్ ఫోర్స్ మీద ఉంటుందో ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో అండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు. ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ నేర్చుకోవాలి, సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకోవాలని తపన ఉంటుందో వారికి ఈ వీడియో అనేటువంటిది యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనం క్లాస్లోకి వెళ్దాం. సో మనం క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ ప్రొఫైల్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక్కడ మనం ఒక స్కూల్ని తీసుకున్నట్లయితే ఆ స్కూల్లో ఎవరెవరు ఉంటారు మనకి? ఆ స్కూల్లో మనకి ఒక స్టూడెంట్ ఉంటారు, అంటే స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఒకరు కాదు కదా, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. టీచర్స్ ఉంటారు. ఆ స్కూల్ కి ఒక హెచ్ఎం అనేటువంటి వారు ఉంటారు. రైట్. సో ఇక్కడ స్టూడెంట్స్ కు ఉన్నటువంటి విధులు, అంటే స్టూడెంట్స్ కి కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్ ఎందుకు వస్తాడు స్కూల్ కి అంటే తనకి కొన్ని టాస్క్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. అండ్ టీచర్ కి సంబంధించిన టాస్క్స్ డిఫరెంట్ గా ఉంటాయి. స్టూడెంట్ కు సంబంధించినవి డిఫరెంట్ గా ఉంటాయి. హెచ్ఎం కి సంబంధించినవి డిఫరెంట్ గా ఉంటాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ మనం హెడ్ మాస్టర్. ఈ హెడ్ మాస్టర్ కి సంబంధించి తన యొక్క డ్యూటీస్ ఏంటో చూద్దాం. అంటే తను ఏం చేయగలడు ఈ స్కూల్లో, అంటే తన యొక్క డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎవరి చూస్తాం మనం ఇక్కడ? స్టూడెంట్, హెడ్ మాస్టర్ కు సంబంధించి, టీచర్ కు సంబంధించి, స్టూడెంట్ కు సంబంధించి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి స్కూల్లో వారికి ఉన్నటువంటి విధులు ఏంటో మనం ఇక్కడ నేర్చుకుందాం. సో మనం ఫస్ట్ ఇక్కడ నేను ఆ, కొన్ని రకాలైనటువంటి పనులను తీసుకున్నానండి. అవి ఏంటంటే కొన్ని టాస్క్స్. ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడం, హోంవర్క్ చేయడం, అసైన్మెంట్ చేయడం, పాఠాలు బోధించడం, స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేయడం, మొత్తం స్కూల్ ని మేనేజ్ చేయడం, టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం అనేటువంటి కొన్ని టాస్క్స్ తీసుకున్నాండి. ఇవేనా అంటే ఇంకెక్కువ కూడా చేస్తారు. బట్ వీటికి సంబంధించి ఇందులో ఇక్కడ ఈ తీసుకున్నటువంటి ఈ టాస్క్స్ లో హెడ్ మాస్టర్ ఏ టాస్క్స్ చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. సో సేమ్ ఇవే టాస్క్స్ లో టీచర్ ఏమి చేస్తాడో ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ మెన్షన్ చేసినటువంటి వాటిలో స్టూడెంట్స్ చేసేటువంటి టాస్క్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కొన్ని టాస్క్స్ మెన్షన్ చేశాం కదా, దాంట్లో ఫస్ట్ ఎవరు? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ చేసేటువంటి టాస్క్స్ ఏంటో చూద్దాం. పాఠాలు నేర్చుకుంటాడా హెడ్ మాస్టర్ అంటే? లేదు. అయితే కొంతమంది అంటుండొచ్చు, నేను చెప్పేది జస్ట్ కాన్సెప్ట్, మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ స్థాయి వరకు వచ్చి ఉంటారు కాబట్టి మీకు కొంత నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. సో కొంతమంది అడగొచ్చు క్వశ్చన్స్, పాఠాలు నేర్చుకోవడము అని అంటే టీచర్స్ కూడా ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్లే ముందు తను ప్రిపేర్ అయ్యి వస్తాడు కదా, అది పాఠాలు నేర్చుకోవడం కిందకే వస్తుందంటే వస్తుందండి. బట్ నేను ఇక్కడ జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను కాబట్టి ఎవరెవరి డ్యూటీస్ ఏంటి అనేటువంటిది జస్ట్ మనం జనరల్ గా చూసేటువంటిది మీరు చూడండి. సో పాఠాలు హెడ్ మాస్టర్ నేర్చుకుంటాడా? లేదు. మరి హోంవర్క్ చేయడం అనేటువంటిది చేస్తాడా హెడ్ మాస్టర్? చేయడు. మరి అసైన్మెంట్స్ చేయడం తను చేయడు. పాఠాలు బోధించడం హెడ్ మాస్టర్ చేయడు. స్టూడెంట్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేయడం అనేటువంటిది ఎవరు? హెడ్ మాస్టర్ చేయడు, టీచర్ చేస్తారు. సో మొత్తం స్కూల్ ని మేనేజ్ చేయడం అనేటువంటిది ఎవరు చేస్తారు అని అంటే హెడ్ మాస్టర్ చేస్తాడు. టీచర్ అండ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని ఎవరు మేనేజ్ చేస్తారు అని అంటే
హెడ్ మాస్టర్ చేస్తాడు. అంటే ఇక్కడ ఈ మెన్షన్ చేసినటువంటి ఈ టాస్క్స్ లో హెడ్ మాస్టర్ చేసేటువంటి పనులు ఏంటంటే మొత్తం స్కూల్ని మేనేజ్ చేయడం, టీచర్ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం. సో దీని ద్వారా మీకు ప్రొఫైల్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తానండి. చూడండి. సో నెక్స్ట్ టీచర్. నెక్స్ట్ ఎవరు? టీచర్. టీచర్ విషయానికి వస్తే పాఠాలు నేర్చుకోవడం అనేటువంటిది టీచర్ చేస్తుందంటే చేయదు. హోంవర్క్ చేయడం తను చేయదు. అంటే పిల్లల చేత చేయిస్తుంది, తను చేయదు. అసైన్మెంట్స్ చేయడం తను చేయదు. పాఠాలు బోధించడం అనేటువంటిది అంటే లెసన్స్ చెప్పడం అనేటువంటిది చేస్తుంది. అండ్ అదేవిధంగా టీచర్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం అనేటువంటి పనులను కూడా చేస్తుంది. మొత్తం స్కూల్ని మేనేజ్ చేయడం తను చేయదు. అండ్ టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం అనేటువంటిది తను చేయదు. సో ఇక్కడ టీచర్ చేసేటువంటి టాస్క్స్ ఏంటి? పాఠాలు బోధించడం అండ్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేయడం. నెక్స్ట్ స్టూడెంట్ విషయానికి వచ్చినట్లయితే స్టూడెంట్ చేసేటువంటి పనులు ఏంటి? పాఠాలు నేర్చుకోవడం. అందుకే కదా స్కూల్కి వస్తారు. హోంవర్క్ చేయడం అంటే టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ ని చేయడం. అదేవిధంగా అసైన్మెంట్స్ అనేటువంటివి చేయడం అనేటువంటివి ఎవరు చేస్తారు? స్టూడెంట్ చేస్తారు. ఈ లెసన్స్ చెప్పడం కానీ, ఈ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం, స్కూల్ మేనేజ్ చేయడం అనేటువంటిది స్టూడెంట్ చేయరు. సో ఇక్కడ నేను ఒక 3 pages తీసుకున్నానండి. అంటే అనుకుందాం, మీరు అనుకోండి జస్ట్ ఇది ఒక పేజ్ లేదా ఒక ఫైల్ అనుకోండి దీన్ని. ఏంటి? ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్లో మనకి ఏం కనబడుతుంది? ఫైల్. సో ఇది ఒక ఫైల్ అనుకోండి. ఈ ఫైల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? హెడ్ మాస్టర్ ఏ పనులు చేయగలడో ఇక్కడ మనకి దీని ద్వారా చెప్పగలుగుతున్నాం. ఈ ఫైల్, ఇది ఒక ఫైల్ అనుకుంటే, ఇది ఒక ఫైల్ అనుకుంటే ఈ ఫైల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? హెడ్ మాస్టర్ చేయగలిగేటువంటి పనులేంటో మనం ఇక్కడ చెప్పగలుగుతున్నాం. అంటే తనకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో ఇక్కడ చెప్పగలుగుతున్నాం. సో ఇలా ఒక హెడ్ మాస్టర్ అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ కి సంబంధించి ఈ ఫైల్ ద్వారా తను ఏమి చేయగలడో చెప్పగలుగుతున్నాం. ఇలా ఏం చేయగలడో అండ్ ఏం చూడగలడో చెప్పేటువంటి ఒక ఫైల్ ని మనం ఏమంటామంటే ప్రొఫైల్ అంటాం. ప్రొఫైల్ ద్వారా చేసేటువంటి టాస్క్స్ ఏంటి? మనం పర్మిషన్స్ ఇస్తాం. అంటే ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. మనం ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు ఒక ప్రొఫైల్ పేజ్ ని క్రియేట్ చేసి అక్కడ పర్మిషన్స్ అనేటువంటివి ఇస్తాం. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా దీని ద్వారా మనకి ఏంటి? ఇక్కడ మొత్తం స్కూల్ని మేనేజ్ చేయడం, టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మేనేజ్ చేయడం అనేటువంటి పనులని చేయగలుగుతున్నాడని దీని ద్వారా మనం చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా టీచర్ విషయానికి వచ్చినట్లయితే తను లెసన్స్ చెప్పగలదు అండ్ స్టూడెంట్స్ చేసినటువంటి అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేయగలదు అని దేని ద్వారా చెప్పగలుగుతున్నాం? ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఫైల్, అంటే దీన్నే మనం ప్రొఫైల్ అంటాం. ప్రొఫైల్ ద్వారా ఏం చెప్తాం? ఏం చేయగలరు, ఏం చేయగలరు, ఏం చూడగలరు అనేటువంటి చెప్పేటువంటి దాన్ని ప్రొఫైల్ అంటాం. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ చేసేటువంటి ఇది ఒక ఫైల్ అనుకుంటే ఈ ఫైల్ ద్వారా మనం స్టూడెంట్ చేసేటువంటి టాస్క్స్ ఏంటో చెప్పగలుగుతున్నాం. దీన్ని మనం ఏమంటామనంటే మనం ఒక ప్రొఫైల్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రొఫైల్ చేసేటువంటి మెయిన్ టాస్క్స్ ఏంటి అని అంటే ఏం చేయగలరు అనేటువంటిది చెప్తుందండి. ఈ ప్రొఫైల్ ద్వారా మనం పర్మిషన్స్ ఇస్తాం అన్నట్టు. సో ఏంటి? హెడ్ మాస్టర్ ఏం చేయాలి? మొత్తం స్కూల్ని మేనేజ్ చేయాలి, ఒక పర్మిషన్ ఇచ్చేసాం. టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం, ఒక పర్మిషన్ ఇచ్చేసాం. అంటే ఇలా ఒక ప్రొఫైల్ ద్వారా మనం పర్మిషన్స్ అండ్ యాక్సెస్ ఇవ్వగలమండి. దానినే ప్రొఫైల్ అంటాం. సో ఈ పర్మిషన్స్ అండ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు వాటిని ఎవరైతే యూజ్ చేసుకుంటారో, అంటే ఈ పేజ్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వారిని యూజర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్ అనేటువంటి పర్సన్ ఈ ప్రొఫైల్ పేజ్ ని యూజ్ చేసుకుంటున్నాడు. తను ఒక యూజర్. అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్సన్ ఒక యూజర్. అదేవిధంగా టీచర్ ఏమేమి పనులు చేయగలదో సంబంధించిన ప్రొఫైల్ కి ఏం చేస్తామంటే యాడ్ చేస్తామండి. అంటే టీచర్ చేసేటువంటి టాస్క్స్ ఏంటి అనేటువంటి యాడ్ చేస్తాం. అంటే ఈ ప్రొఫైల్ ను యూజ్ చేసుకొని ఈ టీచర్ వర్క్ చేస్తుంది. ఈ ప్రొఫైల్ ను యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఈవిడకి ఒక యూజర్.
అండ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాస్క్స్ని తను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి తను కూడా ఒక యూజర్. అంటే ఇక్కడ ప్రొఫైల్కి మనం ఏం చేస్తామనంటే యూజర్ని యాడ్ చేస్తాం. సో యూజర్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ వరకు మాత్రమే, ఆ లిమిట్లో మాత్రమే తను వర్క్ చేయగలరు. ఇక్కడ యూజర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఏ పర్మిషన్స్ అయితే ఇచ్చామో ఈ పర్మిషన్స్ కు సంబంధించినటువంటి వర్క్స్ మాత్రమే చేయగలరు, రిమైనింగ్ వర్క్స్ చేయలేరు. రైట్. సో ఇక్కడ ఈ యూజర్ కి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? ఇక్కడ హెడ్ మాస్టర్ అనేటువంటి ఒక పర్సన్ ఒక యూజర్. ఈవిడకు ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? మొత్తం స్కూల్ ని మేనేజ్ చేయడం. అంటే ఈ పని మాత్రమే చేయగలుగుతుంది ఈ ప్రొఫైల్ ద్వారా. ఈ ప్రొఫైల్ ద్వారా ఆవిడ మొత్తం స్కూల్ ని మేనేజ్ చేయడం అండ్ టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం అనేటువంటి ఈ రెండు టాస్క్లను మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ కి ఏ యూజర్ ని యాడ్ చేసినా వాళ్ళు చేసేటువంటి పనులేంటి? మొత్తం స్కూల్ ని మేనేజ్ చేయడం, టీచర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని మేనేజ్ చేయడం. సో ఇక్కడ టీచర్ కి సంబంధించి ఇది ఒక ప్రొఫైల్ అనుకుంటే ఈ ప్రొఫైల్ కి ఒక యూజర్ ని మనం అసైన్ చేసాం. సో ఈ యూజర్ అంటే ఇక్కడ ఈ టీచర్ అనే యూజర్ ఏమేం పనులు చేయగలుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? పాఠాలు బోధించడం అండ్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం. అండ్ ఈ రెండు టాస్క్స్ మాత్రమే తను చేయగలుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ టీచర్ అంటే ఓన్లీ చాలా టీచర్స్ ఉంటారు కదా. సపోజ్ తెలుగు క్లాస్ చెప్పడానికి ఒక టీచర్, హిందీకి ఒక టీచర్, ఇంగ్లీష్ సపోజ్ అనుకుందాం, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇలా చాలా టీచర్స్ ఉంటారు కదా. ఈ టీచర్స్ అందరినీ కూడా వీళ్ళందరూ యూజర్స్. ఇక్కడ టీచర్ అనే ఇక్కడ తెలుగు టీచర్ ఒక యూజర్, హిందీ టీచర్ ఒక యూజర్, ఇంగ్లీష్ టీచర్ ఒక యూజర్, మ్యాథ్స్ టీచర్ ఒక యూజర్, సోషల్ టీచర్ ఒక యూజర్, సైన్స్ టీచర్ ఒక యూజర్ అనుకుంటే ఈ యూజర్ అందరిని ఎవరికి అసైన్ చేయాల్సి ఉంటుంది? ఇక్కడ ఈ ప్రొఫైల్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఉన్నటువంటి టీచర్స్ ఉండేటువంటి పర్మిషన్స్ ఏంటి? లెసన్స్ టీచ్ చేయడం, స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం అనేటువంటిది ఈ టీచర్స్ చేయగలరు. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. సో ఒక్కొక్కరికి అంటే ఒక్కో క్లాస్ కి ఒక్కో ప్రొఫైల్ పేజ్ ఉందనుకోండి. సో సపోజ్ ఇది ఒక 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఒక ప్రొఫైల్ పేజ్ అనుకుందాం. సో దీంట్లో ఉన్నటువంటి స్టూడెంట్ చేసేటువంటి వర్క్స్ ఏంటి? పాఠాలు నేర్చుకోవడం, హోంవర్క్ చేయడం, అసైన్మెంట్స్ చేయడం అనేటువంటి టాస్క్స్ ని ఈ యూజర్ చేయగలుగుతున్నాడు, అంటే ఈ స్టూడెంట్ చేయగలుగుతున్నాడు. అంటే ప్రొఫైల్ ద్వారా మనం ఏం చేస్తామంటే యూజర్ కి పర్మిషన్స్ అండ్ యాక్సెస్ ఇస్తాము. సో స్టూడెంట్స్ మనం ఇంకా హెడ్ మాస్టర్ని తీసుకుంటేనేమో ఈ ప్రొఫైల్ కి అసైన్ చేయాల్సి ఉంటుందండి. సారీ, ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి ఈ ఇక్కడ హెడ్ మాస్టర్ని తీసుకుంటే ఇక్కడ అసైన్ చేయాలి. రిమైనింగ్ ఏ టీచర్స్ ని తీసుకున్నా ఇక్కడ ఈ ప్రొఫైల్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ని తీసుకుంటే ఈ ప్రొఫైల్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఏం చేయగలడు, ఏం చూడగలరు చెప్పేటువంటి దాన్ని ప్రొఫైల్ అంటామండి. ఈ ప్రొఫైల్ ద్వారా యూజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి పర్సన్స్ నేమో యూజర్ అంటాము. యూజ్ చేసుకునే పర్సన్ యూజర్. రైట్. నెక్స్ట్ రోల్. రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాటంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? స్టూడెంట్. అండ్ అదే విధంగా కలర్ చేంజ్ చేద్దామండి. బాటంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? స్టూడెంట్. తర్వాత మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? టీచర్. అండ్ టాప్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? హెడ్ మాస్టర్. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ ఈ బాటంలో ఉన్నటువంటి ఈ పర్సన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ టీచర్ చూడగలదు. అంటే మిడిల్లో రోల్ అంటే ఏం లేదండి, పొజిషన్. రోల్ అంటే ఏంటి? ఒక పొజిషన్. సో ఇక్కడ ఈ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి విషయాలన్నీ మిడిల్లో ఉన్నటువంటి టీచర్ చేసుకుంటుంది. అంటే ఇది ఒక పొజిషన్, ఇది ఒక రోల్. తనది ఒక రోల్. బాటం అనేది ఇక్కడ ఉన్నటువంటి తినది ఒక రోలు, మధ్యలో ఉన్నటువంటిది తినది ఒక రోలు, అండ్ అదే విధంగా ఇక్కడ పైన ఉన్నటువంటిది ఈవిడది ఒక రోల్ అన్నమాట. ఇక్కడ ఈ టీచర్ అనేటువంటి ఆవిడ
బాటంలో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ ని మేనేజ్ చేయగలదు. అదేవిధంగా అంటే పొజిషన్ అన్నమాట. ఇక్కడ అందరికంటే టాప్ లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వీరిద్దరిని కూడా అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని, టీచర్ పర్ఫార్మెన్స్ ని కూడా మేనేజ్ చేయగలదు. అంటే వీటిని రోల్ అంటాం. రోల్ అంటే ఏంటంటే హైరార్కీ అండి. ఇప్పుడు సపోజ్ రోల్ అంటే పొజిషన్ అండి. ఇప్పుడు మనం మన డైలీ లైఫ్ లో తీసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థకు సంబంధించి తీసుకున్నట్లయితే మనకి కింద ఎవరు ఉంటారు? కానిస్టేబుల్ ఉంటారు. కానిస్టేబుల్ పైన ఎవరు ఉంటారు? హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. సో హెడ్ కానిస్టేబుల్ పైన ఎవరు ఉంటారు? ఏఎస్ఐ ఉంటారు. ఏఎస్ఐ. సో ఏఎస్ఐ పైన ఎవరు ఉంటారు? ఎస్ఐ ఉంటారు. ఎస్ఐ పైన ఎవరు ఉంటారు? సిఐ ఉంటారు. సిఐ పైన ఎవరు ఉంటారు? ఎస్పీ ఉంటారు. ఎస్పీ పైన ఎవరు ఉంటారు? డీజీపీ ఉంటారు. సో వీళ్ళ పైన ఎవరు ఉంటారు? ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. అంటే ఇక్కడ ఇది ఒక హైరార్కీ అనుకోవచ్చండి. ఇప్పుడు కానిస్టేబుల్ అనేటువంటి వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి, ఏఎస్ఐ ఎస్ఐకి, ఎస్ఐ సిఐకి, సిఐ ఎస్పీకి, ఎస్పీ డీజీపీకి, ఈ డీజీపీ హెచ్ఎంకి అనేటువంటిది రెస్పాన్సిబుల్ అండి. అంటే వీళ్ళ పొజిషన్స్ గురించి చెప్పేటువంటిది, పొజిషన్ గురించి చెప్పేటువంటిది ఏంటి అని అంటే రోల్ అండి. అర్థమైందా? పొజిషన్ గురించి చెప్పేటువంటిది రోల్. సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు సేల్స్ ఫోర్స్ లో కలర్ చేంజ్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు సేల్స్ ఫోర్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆ, ఒక ప్రొఫైల్ పేజ్ తీసుకుంటామండి. ఒక ప్రొఫైల్ పేజ్ తీసుకుంటాం. ఈ పేజ్ ద్వారా ఈ యూజర్ ఏమేమి పనులు చేయాలి అంటే తనకి ఇక్కడ యూజర్ అంటే ఏంటంటే ఒక పర్సన్ అనుకోవచ్చండి. ఒక పర్సన్ ని యూజర్ అనుకోవచ్చు. సో ఇక్కడ తనకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఏమేమి పర్మిషన్స్ లేవు అనేటువంటివి మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. రైట్? సో దీన్ని ప్రొఫైల్ అనేటువంటిది ఏం చెప్తుంది? ఈ యూజర్ కి ఏం చేయగలడు, ఏం చూడగలడు అనేటువంటి చెప్పేటువంటి దాన్ని ప్రొఫైల్ అంటాము. ఈ ప్రొఫైల్ అని అంటాము. సో ఈ ప్రొఫైల్ యూజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి పర్సన్ ని ఏమంటామనంటే యూజర్ అంటాము. ప్రొఫైల్ యూజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి పర్సన్ ని యూజర్ అంటాము. సో ఈ ఒక్కొక్క యూజర్ వాళ్ళ యొక్క పొజిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ పొజిషన్స్ ని ఏమంటామనంటే రోల్ అంటాం. రోల్ అంటే సింపుల్ గా డ్యూటీ అనుకోవచ్చు అండి. డ్యూటీ, ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి ఎవరు అని చెప్పేసి చెప్పేటువంటి దాన్ని మనం రోల్ అంటాం. సో ప్రొఫైల్ అంటే ఏంటి? ఏం చేయగలరు, ఏం చూడగలరు చెప్పేటువంటి దాన్ని ప్రొఫైల్ అంటే. ఈ ప్రొఫైల్ ను యూజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి వాళ్ళను యూజర్ అంటే. వాళ్ళ యొక్క పొజిషన్స్ గురించి చెప్పేటువంటిదే రోల్ అండి. సో ఇది జస్ట్ కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్పానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి ఈ ప్రొఫైల్ అనేటువంటిది? ఈ ప్రొఫైల్ అనేటువంటిది ఈ ప్రొఫైల్ అనేటువంటిది ఈ యూజర్ ఏమి చేయగలడు, ఏమి చూడగలడో ఆ, చెప్తుందండి. దీన్నే ప్రొఫైల్ అంటాం. ఈ ప్రొఫైల్ ను యూజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి పర్సన్ ఏమంటామంటే యూజర్ అంటాం. సో ఈ యూజర్ యొక్క పొజిషన్ డిఫరెంట్, ఈ యూజర్ యొక్క పర్సన్ డిఫరెంట్, ఈ యూజర్ యొక్క పర్సన్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఇతను చేసేటువంటి టాస్క్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఒక రోల్ అండి. స్టూడెంట్ అనేటువంటిది ఒక రోల్. ఇక్కడ టీచర్ చేసేటువంటి పనులు డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఒక రోల్. అండ్ ఇక్కడ హెడ్ మాస్టర్ చేసేటువంటి పనులు అంటే తన యొక్క విధులు అనుకోవచ్చు. సో టీచర్ అండ్ ఈ హెడ్ మాస్టర్ యొక్క విధులు డిఫరెంట్ గా ఉంటాయి. సో వీటిని మనం రోల్ అనుకోవచ్చు అండి. అంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దాని వలన వాళ్ళకు ఒక పొజిషన్ వస్తుంది. ఇది ఒక టీచర్ పొజిషన్, ఇది ఒక హెచ్ఎం లెవెల్ పొజిషన్. సో ఇక్కడ ఇది ఒక బాటం అంటే స్టూడెంట్ పొజిషన్. వీటిని ఏమంటారు? ఈ పొజిషన్ ఏమంటారంటే రోల్ అంటారు. ఈ ప్రొఫైల్ యూజ్ చేసుకుని వర్క్ చేసేటువంటి వాళ్ళని యూజర్ అంటారు. సో మనం అప్కమింగ్ క్లాస్ లో మనం క్రియేట్ చేద్దామండి. ఏంటి మనం ఒక ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేయాలి, ఈ ప్రొఫైల్ పేజీకి
ఈ యూజర్ని ఎలా అసైన్ చేయాలి, సో ఎలా అసైన్ చేయాలి, వారి యొక్క పొజిషన్ని ఎలా డిసైడ్ చేయాలి అనేటువంటివి మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. నేను మీకు ప్రొఫైల్, యూజర్, రోల్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో అప్కమింగ్ క్లాసెస్లో మనం ప్రాక్టికల్గా ప్రొఫైల్, యూజర్, రోల్ అంటే ఏంటో మనం చేద్దాం. మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు మనకి ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది వస్తుంది అండి. ఓకేనా? థ్యాంక్ యూ.